మానుకోవాలని చెప్తున్నా. చూపి వీళ్ళు ఏమన్నా కేసులు పెడితే ఒక దగ్గర చర్చకు రా, ఎక్కడో మీ ప్లేస్ చెప్పండి, మేము కూడా వస్తాం. మేము ఎక్కడ కేసులు పెట్టాం ప్రూఫ్ తీసుకురా, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం అంటే మీరే ఫేస్బుక్ సాక్షిగా హరీష్ రావును కూడా మీరే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫేస్బుక్లో. ఇంతకుముందు కూడా హరీష్ రావు మంచోడు కాదని చెప్పి వ్యాఖ్యలు చేయడం మీ వంతే, మళ్ళా మంచోడు మీ వంతే. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈరోజు నీ నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి, నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇది పద్ధతి కాదని చెప్తున్నా. వెనుకడకు ఒక సామెత ఉంది, మొగన్ని కొట్టి మొరగపోయిందట. అన్ని శేషాలలో వేసి శేషలంగ పనులన్నీ వేసి నన్నే కొట్టినని చెప్పి మళ్ళా మొరగపోతే ప్రజలు ఏమనుకుంటారు? అటువంటి వ్యవహార శైలి నీ దగ్గర ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము అక్రమ కేసులు ఒక్కటి కూడా పెడితే బతకపోదని చెప్తున్నాం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో ఒక కమిటీ వేస్తామా? మేము సిద్ధంగా ఉంటాం. ఈ